నేను డెలివరీ అయిన 2 డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత నేను ఎంత ఏడ్చానో నాకే తెలీదు. అరే! అసలు ఎందుకు నాకిదంతా? వాడేమో ఏడుస్తున్నాడు ఒక సైడ్. నాకేమో నిద్ర లేదు ఓ 2, 3 డేస్ నుంచి. ఫుడ్ సరిగ్గా లేదు. మొత్తం మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల అసలు నాకు చాలా ఏడుపొచ్చేసింది. దట్స్ వేర్ మై మదర్‌హుడ్ స్టార్టెడ్. దట్స్ వేర్ మై జర్నీ స్టార్టెడ్. అండ్ దట్స్ వేర్ ఐ హావ్ టు స్టార్ట్ ఎంజాయింగ్ దట్ జర్నీ. సో, ఈ 1 ఇయర్‌లో నేను ఏమేం మిస్టేక్స్ చేశాను అన్నది చెప్తాను. బెటర్ యూ డోంట్ రిపీట్ దాట్. ఫస్ట్ వన్, డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ ఓన్ హెల్త్. ఎందుకంటే మీరు మంచిగా ఉంటేనే బేబీ హెల్త్ బాగుంటుంది. యాక్చువల్‌గా నేనేం చేశానంటే, పర్లేదులే నేను పడుకోపోయినా పర్లేదు, వాడు లెగిసిపోతున్నాడు, వాడిని చూసుకుందాము, వాడే ఫస్ట్ ప్రయారిటీ, నేనేమైపోయినా ఐ మీన్ నా హెల్త్ ఏమైనా పర్లేదు అన్న థాట్లో ఉన్నాను. బట్ దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకు. సో ఖచ్చితంగా మీ ఓన్ హెల్త్ మీరే రెస్పాన్సిబిలిటీ. సో బేబీ పడుకున్నప్పుడు పడుకోండి. నెక్స్ట్, గివింగ్ ఉచిత సలహాలు. 100 మంది 100 సలహాలు ఇస్తారు. మేము ఇది చేసాము, మేము అది చేసాము, మేము అలా తినిపించాం, ఇలా తినిపించాం, లైట్ ఆఫ్ చేసాం, లైట్ ఆన్ చేసాం. మీరెవరిని నమ్మాలో వాళ్ళని నమ్మండి. ట్రస్ట్ యువర్ డాక్టర్, ట్రస్ట్ యువర్ పేరెంట్స్, ట్రస్ట్ హూ ఎవర్ యూ వాంట్, బట్ నాట్ ఎవ్రీ వన్. అన్నీ అందరికీ సెట్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు నా బేబీ ఒకలా బిహేవ్ చేయొచ్చు, ఇంకొకరి బేబీ ఇంకొకలా బిహేవ్ చేయొచ్చు. సో ఎవరికి కంపేర్ చేయకూడదు అసలు. నెక్స్ట్, వరింగ్ అబౌట్ బేబీ డెవలప్మెంట్. నా విషయంలో ఏమైందంటే, జనరల్గా పిల్లలు కొంతమంది 3rd మంత్లోనే బోర్ల పడతారు, కొంతమంది 6th మంత్లో పడతారు, సో కొంతమంది 9th మంత్లో. బట్ అందరూ 6th మంత్ రాగానే ఇంకా బోర్ల పడలేదేంటి, ఇంకా కూర్చోవట్లేదేంటి, సైడ్కి తిరగట్లేదేంటి, ఎంతమంది ఇన్ని క్వశ్చన్స్ అడిగేసరికి నేను కూడా ఎక్కడో ఒక పాయింట్లో ఏంటి ఇంకా పడట్లేదు, ఎందుకు పడట్లేదు, సో ఐ స్టార్టెడ్ వరింగ్ అబౌట్ దట్. బట్ సరేలే, కొంచెం రీసెర్చ్ చేశాను. ఆఫ్టర్ రీసెర్చింగ్ ఐ థాట్, ఓకే ఎప్పుడో ఒకప్పుడు పడతాడులే, సర్లే చూద్దాం, ఏముంది ఇంకా చాలా టైం ఉంది, వెయిట్ చేశాను. సో ఫైనలీ వాడు 8th మంత్లో బోర్ల పడ్డాడు. సో బేబీస్ ఎప్పుడు చేయాలి అనుకుంటే అప్పుడు చేస్తారు. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నెక్స్ట్, ప్రతి చిన్నదానికి భయపడిపోవడం. ఐ డోంట్ నో, లైక్ యాజ్ ఎ న్యూ మామ్ గా ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బేబీ, లైక్ హౌ దే విల్ రియాక్ట్, హౌ దే విల్ ఫీల్, హౌ దే విల్ క్రై. మనకి తెలియనప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ లోపల భయం స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దగ్గినా భయమే, తుమ్మినా భయమే, మోషన్ వెళ్ళినా భయమే, గట్టిగా ఏడ్చినా భయమే. ఇట్స్ నార్మల్. లైక్ బేబీస్ అన్నా ఏడుస్తారు, తుమ్ముతారు, దగ్గుతారు, మోషన్ వెళ్తారు. ఒకసారి మోషన్ వాటర్లో అవ్వచ్చు, ఒకసారి మరీ హార్డ్గా అవ్వచ్చు. సో దీస్ ఆర్ ఆల్ నార్మల్. వాళ్ళని భయపెట్టేసి మనం భయపడిపోయి మన హెల్త్ పోగొట్టుకొని, సో ఇవన్నీ చేయొద్దన్నమాట. ఇవన్నీ బేబీస్కి నార్మలే. సో ఐ నో యాజ్ ఏ మదర్గా మనం భయపడతాం, బట్ డోంట్ పానిక్ టూ మచ్. నెక్స్ట్, ప్రతి చిన్నదానికి అరే నా వల్లేనేమో ఇలా అవుతుంది, ఫీలింగ్ గిల్టీ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హర్విన్కి ఏమైందంటే, నా వల్ల ఒక దెబ్బ తగిలింది. సో నేను చూసుకోకుండా తగిలించేసాను వాడికి. ఎంత ఏడ్చానో, ఎంత ఫీల్ అయిపోయానో, ఎంత గిల్టీగా ఫీల్ అయిపోయాను. అరే నా వల్లే ఇలా జరిగింది, నా వల్లే ఇలా జరిగింది అంటే ఫీల్ అవ్వాలి, బట్ నాట్ దట్ మచ్. ఓకే తగిలింది, బట్ మళ్ళీ నార్మల్ అయిపోయింది కాబట్టి డోంట్ ఫీల్ గిల్టీ ఫర్ టూ లాంగ్. దట్స్ ఆల్. నేను అంగన్వాడీలో ఇలా రిజిస్టర్ అయ్యాను. ఐ డోంట్ నో, చాలా మంది అవ్వరు, ఎందుకో నాకు తెలియదు, కానీ దే గేవ్ వన్ బుక్ ఫర్ మీ. అసలు చాలా అంటే చాలా యూస్ఫుల్ బుక్ ఇది. వన్స్ యు ఆర్ ప్రెగ్నెంట్ టిల్ యువర్ బేబీ టర్న్స్ 3 years, వాట్ యూ హ్యావ్ టు డూ, what they will do, what you have to eat, what you have to feed to your baby, how to take care of you and your baby. So everything is there in this book. I don't know, అసలు ఎవ్వరు ఏమో, చాలా మంది కొంచెం తక్కువలా ఫీల్ అవుతారేమో దీనిలో రిజిస్టర్ అవ్వడానికి. మీరు ఖచ్చితంగా ఒకవేళ మీ దగ్గరలో అంగన్వాడీ ఉంటే ఎన్రోల్ అవ్వండి. మీకు చూపిస్తాను ఒకటి. ఎందుకు నేను చెప్తున్నానంటే, లైక్ 2 months వచ్చిన తర్వాత నుంచి అసలు బేబీ ఏమేం డెవలప్మెంట్స్ ఉంటాయి, బేబీలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అన్ని ఇచ్చారనమాట ఇలాగా. సో ఐ ఫెల్ట్ సమ్వాట్ గుడ్. ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ అన్ని తెలియాలని లేదు, మనం కూడా మన సైడ్ నుంచి రీసెర్చ్ చేయాలి. సో సమ్వాట్ ఐ ఫెల్ట్ దిస్ ఈస్ యూజ్ఫుల్, అండ్ మేబీ if you want you can try. I just want to say to all the mothers out there, if you are watching this one, you are doing your best. Enjoy your motherhood. So don't forget to like, share and subscribe to Girly Tales.